వెరైటీ లడ్డు అండి. వెరైటీ లడ్డు అనంటే పల్లీలు, నువ్వులు, బాదాంలు కలిపి చేసేదాన్నే. హెల్తీగా ఉంటది. ఎవరికైనా పిల్లలైనా, పెద్దలైనా తినొచ్చు. అవి ఒక కప్పు తీసుకున్నామండి. బాదాంలు, పల్లీలు వేరు వేరు దాంట్లో టైం తొందరగా ఫాస్ట్ కావాలని వేయించేస్తున్నానండి. సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి ఎప్పుడు గాని. హైలో పెడితే మాడిపోయి టేస్ట్ ఉండది. లోపల పచ్చి పచ్చి ఉంటే పైన మాడిపోతది. ఇట్లా సిమ్‌లో పెట్టి వేయించుకుంటే అట్లా పొట్టనేది పైకి ఇట్లా బాదంకైనా, పల్లికైనా లేస్తది చూడండి ఎట్లొచ్చిందో. అట్లా లేసిన తర్వాత వాటిని మనం పక్కకు తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి. మంచిగా పొట్టంతా తీసేసి మంచిగా ఫ్రెష్‌గా చెరిగి పక్కకు పెట్టేసుకోవాలి. అందులోనే మళ్ళీ ఒక కప్పు నువ్వులు వేసి వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకో దాంట్లో మనం బెల్లము మంచి బెల్లం తెచ్చుకోవాలండి. మంచి బెల్లం అయ్యేదుంటే దాంట్లో ఏమి నారలు అట్లా ఇట్లా లేకుండా ఉండేదుంటే డైరెక్ట్ కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా వేరే ఏదన్నా బెల్లం ఉన్నదనుకోండి, కొంచెం ఒక సగం చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకొని అది కొంచెం వేడి చేసుకొని ఇట్లా దాన్ని వడపోసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మంచి బెల్లం అయ్యేదుంటే డైరెక్ట్ కట్ చేసి ఏసుకోవచ్చు. అట్లా జాలబెట్టి వడబోసుకొని అంతలో ఈ నువ్వులు వేగిపోయినాయండి. ఈ నువ్వులు పక్కకు తీసేసుకొని మనం చల్లారబెట్టుకోవాలి. అంతలోపు పల్లీలును, బాదం మిక్సీ ఆహ్, తి వేయించి పక్కకు పెట్టేసుకున్నాం గదా! ఇవి చల్లారేలోపు అవి మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి పల్లీలు మిక్సీ పట్టేస్తున్నా. నెక్స్టు బాదంలు మిక్సీ పడతా. అంతలోపు మనం ఈ ఈ బెల్లం వడబోసినాం గదా! అందులోనే మిక్సీ పట్టిన పౌడరు మనం వేసి పెట్టేసుకోవాలి. చూడు బాగా మెత్తగా పట్టద్దండి. కొంచెం ఇట్లా నేను పట్టినట్టు పట్టుకోండి. అందులోనే బాదం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అసలు పట్టద్దు. చూడండి అట్లా వేసి ఈ పో ఇది కూడా అందులోనే వేసి కలుపుకోవాలి. కలుపుకొని మన బెల్లము చేసుకున్నాం కదా పాకం టైపు. పాకం అంటే పాకం పట్టలే. ఓన్లీ వెయిట్ చేసి జాలి పెట్టి వడబోసిన బెల్లమే ఇందులో వేసి కలుపుకోవాలి. దీనికి స్టవ్ ఆన్ చేసి పాకం పట్టాల్సిన ఏం అవసరం లేదు. వేయించి మిక్సీ పట్టుకొని పచ్చి బెల్లం అయినా వేసుకొని లడ్డూల టైప్ చుట్టేసుకుంటే హెల్త్‌కి మంచిది. ఇవి ఖరాబ్ కావు. ఎన్ని రోజులైనా మనకు మంచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టం కొద్దీ తింటారు. ఇందులో కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలండి. యాలకులు ఫస్టే మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను. ఒక స్పూను నెయ్యి తినేటోళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నెయ్యి 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. నేను కొంచెమే వేసిన ఈ నెయ్యి. అంతలోపు మళ్ళీ నువ్వులు మిక్సీ పట్టుకొని అందులో మిక్సీ పట్టి వేసి కలుపుకోవాలండి. చూడండి కొంచెం ఇది కూడా అసలు మెత్తగా పట్టుకోవద్దు. ఇవి 3 వేసి ఆ బెల్లంది ఆ లిక్విడ్ వేసినాం కదండీ అవి మంచిగా కలుపుకోవాలి. కలిపి మంచిగా గట్టిగా ఇట్లా మనం లడ్డూలకి ఎట్లనో అట్లాగో చూడండి కలుపుకోవాలి. ఎవరికైనా పిల్లలు స్కూల్‌కి పోతారు. ఇప్పుడు చక్కగా తినరు. ఇది కొంచెం హెల్తీకి మంచిది కాబట్టి రోజుకొకటైనా మనం పిల్లలకి పెట్టాలండి స్కూల్‌కు. వాళ్ళకు టైం ఎక్కడ ఉంటదండి. రోజుకొకటైనా వచ్చినాక తినమని చెప్పాలి. చూడండి అట్లా కలపాలి. కలిపి చిన్న చిన్న ఉండల టైపు చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఖరాబ్ కాదు. మంచిగా హెల్త్‌కి మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వస్తది. దీనికి పాకం పట్టాలి. వస్తాయో రావో అనేది ఏమీ అవసరం లేదండి. కొంచెం కొంచెమైనా చేసి ఎప్పటిదప్పుడు పిల్లలకు ఫ్రెష్‌గా చేసి పెడితే మనకైనా మంచిగుంటది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఆయిల్ అవసరం లేదు. స్టవ్ అవసరం లేదు. పాకం పట్టాల్సిన పని లేదు. మంచిగా హెల్త్‌కి మంచి ఫుడ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయండి. చూడండి తప్పకుండా లైక్ చేయండి.